వెల్కమ్స్ పొలిటికల్ నాలెడ్జ్ కేసు సార్. నమస్తే సార్. నమస్తే అండి. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, గతంలో ఎప్పుడో తీర్పు రిజర్వ్ చేసినప్పుడు కూడా ఈ రోజు దాన్ని బయటపెట్టింది. ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి కేసుకు సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీర్పు మీద? నేను గౌరవ న్యాయస్థానాన్ని, గౌరవ వ్యవస్థలను నేను ఎప్పుడూ గౌరవిస్తాను. నా ఇంటర్వ్యూలో ఎవరైనా ఫాలో అయిన వాళ్ళు నిశ్చితంగా గమనించగలిగితే చంద్రబాబు గారి బెయిల్ విషయంలో కానీ, లేదంటే నేను మాట్లాడిన విషయాల్లో కానీ 17A సంబంధించి ఒక ఫుల్ బెంచ్ కాన్స్టిట్యూట్ అయ్యి ఉంది. గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ప్రశాంత్ భూషణ్ గారు వేసింది. ఇది ఇటు తిరిగి అడి తిరిగి దానికే ఆపాదించబడుతుందని నేను చెప్పిన దానికి ఈ రోజుకి కట్టుబడి ఉన్న ఇవాళ గౌరవ న్యాయస్థానం కూడా అదే తీర్పుని ఇంకోసారి పునరుద్ఘాటించింది. దిశాభ్యాసనంలో ఇద్దరు రెండు విధాలుగా దాన్ని విభేదించారు. కానీ ఇందులో ద సక్సెస్ స్టోరీ ఆఫ్ గ్రౌండ్ వర్క్ అని కనుక మీరు నిశ్చితంగా గమనిస్తే గౌరవ ఏసీబీ కోర్టు దగ్గర నుంచి గౌరవ హైకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు పరిణామాల్లో ప్రొసీజరల్ డివిజన్లో ఎక్కడ డీవియేషన్స్ లేవని, డీవియేషన్కి సంబంధించింది ఒక్కటి కూడా అట్రిబ్యూట్ చేస్తూ గౌరవ సుప్రీంకోర్టు ప్రతిస్పందించలేదు. అంటే దాని అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదో చేసేసింది అని ఏది పడితే వీళ్ళు మాట్లాడుతున్న ఈ భౌగోనిశాలను గాలందరికీ చెంపపెట్టు సమాధానం గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చింది. ఎందుకంటే వ్యవస్థ ఒక సిఐడి అనేది ఒక వ్యవస్థ, గౌరవ హైకోర్టు, గౌరవ ఏసీబీ కోర్టు అండ్ గౌరవ సుప్రీంకోర్టు అన్న వ్యవస్థ సక్రమమైన పద్ధతిలో పనులు చేస్తుంటే దాని యొక్క సారాంశం తాత్పర్యం ఈ విధంగా ఉంటుందని ఒక్కసారి పునరుద్ఘాటించి మరీ చెప్పింది ఆ విషయంలో. అండ్ వెసెస్ ఇవాళ 17A సంబంధించిన వాదోపవాదనలో ఆ ఇద్దరు జస్టిస్లు డిఫర్ అయిన మాట వాస్తవానికి సంబంధిస్తే మిగిలిన అన్ని విషయాలను ఏకీభవించారు. అండ్ 17A సంబంధించిన విషయంలో ఇవాళ ఈ దిశోభ్యాసనం ఒకవేళ పొరపాటున ఒక ఫేవరబుల్గా ఇచ్చినా నాన్ ఫేవరబుల్గా జడ్జిమెంట్ కనుక డెలివరీ అయ్యి ఉంటే ఇది ఖచ్చితంగా ఫుల్ బెంచ్ కాన్స్టిట్యూట్ అయిన దానికి ఇవాళ దాకా 17A పరిణామాల్లో గౌరవ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ప్రశాంత్ భూషణ్ గారు ఈ రోజు దాకా పడుతున్న శ్రమ వృధా అయిపోయి ఉంది. అంతే దీనికి ఏంటంటే ఒక 30% కమిషన్లు తీసుకుని వాళ్ళు కోడిపందాలు ఆడుకున్నాడు చేస్తున్న ఒక వికృత క్రీడకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఆపాదించబడుతుంది. దానికి అసలు సంబంధమే లేకుండా కేవలం 30% కమిషన్ల కోసం ఈ సుప్రీంకోర్టు దాకా దీన్ని తీసుకెళ్లి తాత్సారం చేసిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు నేను మొదట్లోనే చెప్పాను, అట్ ద కాస్ట్ ఆఫ్ మెర్సీయా, అట్ ద కాస్ట్ ఆఫ్ మెరిట్సా అన్న దగ్గర ఇవాళ మెర్సీ గ్రౌండ్స్లోనే ఆయనకి బెయిల్ వచ్చింది, హెల్త్ హ్యాజర్డస్ అన్న దాని మీద. అండ్ సబ్సిక్వెంట్లో గౌరవ హైకోర్టులో కూడా ఆయనకి రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన దాంట్లో కూడా వాటిలన్నింటినీ పునరుద్ఘాటిస్తూనే చెప్పిన ఉదంతాలు మనకు తెలిసిన విషయాలు. సో ఇక్కడికి వచ్చేసరికల్లా ఎప్పుడైతే 17A అన్న దాని మీద ఏదో గవర్నర్ సంతకం లేదా గవర్నర్కి చెప్పందే ఈ చిన్నపిల్లల చాడీల వ్యవహారంలో ఈ రోజు దాకా దీన్ని తాత్సారం చేసుకున్న దాంట్లో ఇవాళ చరమాంకం పడింది. ఏకమేతేనా అన్న దగ్గర చూసుకుంటే కాన్సిక్వెన్సెస్ ఆర్ ఇన్విటబుల్. ఎందుకంటే గౌరవ న్యాయస్థానం పరిధిలో ఇవాళ కింద ఏసీబీ కోర్టుని, హైకోర్టుని ఎక్కడా తప్పుపట్టని ఉదంతంలో ఇవాళ రేపు పొద్దున్న ఆ శ్రీదేవమ్మ గారు నానా ఇబ్బందులు పడ్డారు. ఆవిడ ఇచ్చిన దాంట్లో ఎంతోమందితో ఆపాదనలు చేసినప్పుడు రాష్ట్రపతి వ్యవస్థ ఆయనకు వచ్చి ఆచ్ఛేదనం ఇచ్చిన ఉదంతం కూడా మనం గమనించగలిగితే ఇవాళ ఈ ఏసీబీ కోర్టుకి ఏసీబీ ఇవాళ సిఐడి ప్రవర్తించిన విధానానికి నేను ఎన్నోసార్లు చెప్పాను, జాతీయ స్థాయిలో సిబిఐ వెన్ అవర్ పోలీస్ ఇనబిలిటీ అన్న దగ్గర సిబిఐ వస్తుంది, వెన్ వీఆర్ కాంపిటెంట్ ఇనఫ్ టు డీల్ థింగ్స్ అన్న దగ్గర మన రాష్ట్ర వ్యవస్థలో ఉన్న పోలీస్ వ్యవస్థ సక్రమంగా పనిచేసిందని వాళ్ళ సుప్రీంకోర్టు ఒక మెరిట్ సర్టిఫికేట్ ఇచ్చినట్టే. అండ్ వ్యవస్థ పనిచేస్తున్న విధానంలో వీళ్ళకి నచ్చినట్టుగా అనుగుణించుకున్న దగ్గర ఇవాళ ఇంకో కోయిన్సిడెన్స్ చూడండి, ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఇద్దరు దేశంలో లేరు. ఆయనేమో 20 దేశాల కాన్క్లేవ్లో ఆయన ఉన్నాడు మోడీ గారు, ఈయనేమో విదేశీ పర్యటనకి వెళ్ళారు, లండన్లో ఉన్నాడు. ఇవాళ చూడండి ముగ్గురు ఒకే వేదిక మీద ఉన్నారు. అయినా ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది అంటే వ్యవస్థ దానిపైన అది చేస్తుంది. రాజకీయాలు మీరు ఆపాదించుకున్న భౌగోళిక సర్వేల కోసం చేస్తున్న రాక్షస క్రీడకి చంద్రబాబు గారు బలవుతున్నారన్న విషయం తెలుసుకోగలిగితే చాలు. గోరుతో పోయి గొడవల దాకా తీసుకొచ్చారు. అది మొదట్లోనే ఆయనకి ఏసీబీ కోర్టులోనే బెయిల్ వస్తే 4వ రోజు 5 రోజులు ఇంట్లో ఉండుంది పెద్ద ఆయన. ఇవాళ ఎంత బూమరాంగ్ చేసి ఇవాళ 17A వర్తిస్తుందో వర్తించదో అన్న దాంట్లో ఈ రోజు దాకా ఉన్న ప్రొసీడింగ్స్లో ఎక్కడ డీవియేషన్ లేదని గౌరవ న్యాయస్థానం కన్ఫైన్ చేసినట్టే కదా. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మాట్లాడతాడన్నా? ఇప్పుడు ఈ ఉపద్రవం ఎలా ఉంటుందంటే ఎలక్షన్స్ ముందు ఏసీబీ కోర్టు దాని పని చేసుకుంటూ ఎలక్షన్స్ పీక్ టైంలో 25 చంద్రబాబు గారిని పిలిచి ప్రశ్నలకు పిలుస్తుంటే, ఎందుకంటే హైకోర్టు బెయిల్లో కూడా ఎంక్వైరీకి సహకరించమని చెప్పింది. ఈ ఉపద్రవం ఎవరు తెచ్చుకున్నారు? కొని తెచ్చుకుందెవరు? ఆబ్వియస్గా ఇక్కడ రేపు పొద్దు నుంచి ఎలక్షన్ డేస్ స్టార్ట్ అయిపోయి కదా. వాళ్ళు మీరు మేనిఫెస్టోలో ఆల్ మేనిఫెస్టోలో రేపు కార్యకర్తల్ని ప్రజల్ని నిర్దేశించుకున్నారు. ఇక నియోజకవర్గాల వారిగా వీళ్ళే మా క్యాండిడేట్లు అనౌన్స్ చేసుకున్న దగ్గర సడన్గా రేపు పొద్దున ఏసీబీ కోర్టు పిలిస్తే ఇవాళ ఇప్పుడు ఒక మాట చూడండి, ఎలక్షన్స్ దాకా మాట్లాడుతున్నారు. ఇవాళ గౌరవ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ కేటగారికల్గా ఆవిడని పిలిచింది, కవితని. ఏమన్నారు ఆవిడకి సుప్రీంకోర్టు షీల్డ్ ఉంది, అందుకని నేను రాలేను, నాకు కన్సిడరేషన్ ఇవ్వండి. ఈయనకి ఎక్కడుంది షీల్డ్? 17A సంబంధించిన విషయంలో క్యాష్ విషయంలో ఇంకా బెయిల్ కూడా సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్లోనే ఉంది.
ఇక్కడ ఏసీబీ పనిచేసిన విధానానికి కానీ సిఐడి పనిచేసిన విధానం కానీ ఏసీబీ కోర్టు కండక్ట్ అయిన దాంట్లో సుప్రీంకోర్టు ఎక్కడ ఒక అప్రహెన్షన్ కూడా ఇవ్వనప్పుడు గ్యారంటీ వేర్ ఇట్ లీడ్స్ వేర్ ఇట్ గోస్ అట్ ద కాస్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు కదా. ఎవడో 30% కమిషన్ కొట్టుపడిన దౌర్భాగ్యానికి హరీష్ సాల్వేలను లోద్ర ఖచ్చితంగా పక్కదారి పట్టించారు నేను చెప్పగలను. వీళ్ళు ఎంతసేపు గమనించగలిగితే అవినాష్ రెడ్డి గారి విషయంలో కానీ అండ్ ముఖ్యంగా ఈ చంద్రబాబు నాయుడు గారి ఈ బెయిల్ విషయంలో కానీ ఖచ్చితంగా పక్కదారి పట్టించారు చంద్రబాబు తెలుగుదేశం పార్టీని. దాని పర్యవసనంలో తీవ్ర పరిణామాలు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరు పడతారు ఈ బాధ? అర్థం కూడా చేశారు, అర్థం లేకుండా పనిచేశారు. దానికి నన్ను తిట్టుకొని తిట్టారు. ఏమైంది ఇవాళ మీకు జరిగిన పరిణామంలో క్రాష్ అయిందా అంటే లేదనే సమాజం వచ్చింది. మళ్ళీ నేను చెప్తున్నది అదే కదా, రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ బెంచ్ కాన్స్టిట్యూట్ అయిందిరా బాబు ప్రశాంత్ భూషణ్ గారి ఆధ్వర్యంలో. ఇది ఏదైతే ముడిపడి ఉందో ఇవాళ త్రిసభ్యాసనం మళ్ళీ పక్కదారి పట్టించడానికి ఇచ్చేస్తున్నారు. ఈ త్రిసభ్యాసనం జరగని పని. ఎందుకంటే 5 బెంచ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలోనే కాన్స్టిట్యూట్ అయ్యింది. అది పర్టికులర్గా 17Aకి సంబంధించింది. ఇది ప్రశాంత్ భూషణ్ గారి ఇనిషియేషన్. ఆయన ఇనిషియేషన్లోనే జరుగుతుంది దగ్గర మళ్ళీ 3 పెంచేసి ఈ సంబంధాలను తీర్పిచ్చి ఏం సాధిస్తారు? ఇంతకీ ఈ ఉపద్రవం గమనించగలిగితే గవర్నర్కి చెప్పి చేస్తారా చేయకి చేయాలంటారా? ఆల్రెడీ 52 రోజులు జైల్లో ఉన్నాడు. ఏమిటి సాధించబోతున్నారు దీంట్లో? తెలుగు తక్కువ మేళం అంటారు దీన్ని. సో ఇక్కడ ఎంతసేపు టెక్నికల్ ఇష్యూస్లో ఇవాళ కూడా ఛార్జ్ షీట్కి సంబంధించిన విషయంలో కానీ కేసులో ఈ పని ఉందా నేను చేశానా లేదా అన్న దాని మీద ఇప్పటిదాకా వాదోపవాదనలు లేవు. టెక్నికల్ ఇష్యూస్ని ఎవాల్యుయేట్ చేసుకుంటూ జస్టిఫై చేసుకుంటూ తిరుగుతున్నారు. అవుట్కమ్ ఇట్ ఇస్ రియలీ బూమరంగ్ అయింది కదా. అంచేత వాస్తవానికి దగ్గరగా వ్యవస్థ పనిచేస్తున్న దగ్గర వ్యవస్థలో కొంతమంది ఒకరిద్దరు చేసిన తప్పిదాలకి ఎంటైర్ వ్యవస్థను ఆపాదించి మాట్లాడితే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఇవాళ 17A పరంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని ఉపద్రవం ఇంకా చాలా తీవ్రతరంగా ఉంటుంది. ఇవాళ దాకా ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టు ఆపాదించారు. ఇఫ్ దే టేక్ అన్డ్యూ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ ఆపాదించడానికి లేదు. ఇప్పుడు పొరపాటున ఆపాదించి మాట్లాడారు. ఇప్పటిదాకా సర్వైవ్ అయ్యారు. ప్రభుత్వ వెంజెంటా కింద నేను అభివర్ణించారు. ఇప్పుడు ప్రభుత్వ వెంజెంటాయే కాదు. ఇఫ్ దే టేక్ సిఐడి తన పని చేసుకోవడానికి ముందుకెళ్ళింది అనుకోండి, ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఎంక్వైరీకి పిలుస్తారు. ఎంక్వైరీలు ఈయన అభిలాషల మామూలుగా నాకు తెలవదని కూర్చుంటాడు. ఈయన ఊరుకుంటారు. వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ కస్టడీకి అడుగుతారు. అడిగినప్పుడు పరిణామాలు ఎవడొస్తారు మళ్ళీ రెస్క్యూకి? కొన్ని పనులు చేస్తున్నప్పుడు చిన్నపిల్లలకి అప్పచెప్తే ఇలాగే ఉంటాయి. అపంశోభం తెలియని వాళ్ళు 30% కమిషన్ కొత్తిపల్లి వాళ్ళతో డీల్ చేస్తే ఈ దౌర్భాగ్యం ఇలాగే ఉంటుంది. అంటే కాన్సిక్వెన్సెస్ ఆర్ హెడ్. ఇప్పుడు తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే అన్ఈవెన్ సిచ్యువేషన్స్కి కేవలం కోరి తెచ్చుకున్నారు. అది అందుకనే ఒకటి ఉంటుంది చూడండి, పెద్దవాళ్ళు చెప్తుంటారు తెగిదాకా లాక్కండ్రా అని. తెగిదాకా లాగిన పరిణామాలు ఇలాగే ఉంటాయి. కానీ ఇప్పుడు ఏ క్షణంలో ఏం మాట్లాడినా కూడా మళ్ళీ ఇమీడియట్గా బెయిల్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ జైలుకి. అది ఆల్రెడీ గౌరవ హైకోర్టు ఇచ్చిన కండిషన్స్ బెయిల్లో అదే ఉంది కదా. అండ్ ఇప్పుడు కండిషనల్ బెయిల్ మీద ఉన్నట్టే లెక్క. కండిషన్ బెయిల్ ఎనీథింగ్ ఈజ్ హ్యాపన్. ఇవాళ దాకా 17A క్రాష్ అవుతుందా లేదంటే దీంట్లో ఏమైనా సుప్రీంకోర్టు ఏ విధంగా పరిగణిస్తుందన్న ఒక చిన్న అన్సర్టనిటీ అంబిగ్యూటీ ఉండేది. ఇప్పుడు అది పొరాపచ్చలు తేలిపోయింది కదా, పటాపంచలైంది. దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? సహకరించమనే చెప్పింది కదా గౌరవ హైకోర్టు కూడా. మన ఇన్నర్ రింగ్ రోడ్ ఇట్లనే ఇసుక ఇట్లన్నిటి మీద ఇచ్చిన దాంట్లో కూడా సహకరించమనే చెప్పింది ముందస్తు బెయిల్ ఇస్తూ. ఆబ్వియస్లీ ఇట్ ఇస్. కానీ ప్రభుత్వాన్నే కాదు ఒక పక్క న్యాయవాదుల్ని అలాగే కొన్ని సందర్భాల్లో న్యాయమూర్తులు కూడా ఇష్టానుసారంగా కామెంట్ చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఇప్పుడు వాళ్ళంతా కూడా న్యాయస్థానానికి లేదా న్యాయ వ్యవస్థకి క్షమాపణ చెప్పాల్సిన. ఎందుకంటే శ్రీదేవి గారి మీద జడ్జి గారు ఏసీబీ కోర్టు జడ్జి గారి మీద మాట్లాడినప్పుడు గౌరవ రాష్ట్రపతి గారు ప్రతిస్పందించారు కదా ఆవిడకి. సో ఇలాంటి ఉదంతాలు తెలిసిన తర్వాత కూడా ఇంకా 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 చిలికి గాలివాన్ చేసుకుందాం అనుకుంటే ఆ తీవ్ర పరిణామాలు వాళ్ళే ఎదుర్కోవాలి. ఇందులో ఇక్కడికి ఏమీ అమ్మయ్య అనుకునే సిచ్యువేషన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యవస్థ దాని పని దాన్ని చేసుకుంటున్నప్పుడు మధ్యలో అసందర్భ పేలాపనలు అసందర్భ అనాలోచిత ఆలోచనలతో ఆ వ్యవస్థను ప్రభావితం చేసే అంశాలకు ముడిపెట్టినప్పుడు దాని పరిణామాలు తీవ్రంగా ఈ విధంగానే ఉంటాయి. ఇది గమనించగలిగితే మంచిది. వీళ్ళు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి కావచ్చు లేదంటే వీళ్ళు చేస్తున్న నిందలకు సంబంధించి కూడా వన్స్ అప్ అనే టైంలో సిఐడికి అప్పచెప్పండి, సిఐడికి అప్పచెప్పిన కూడా మాకు సిబిఐకి అప్పచెప్పినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కావాలంటే మేము కేసు వదిలేసుకుంటామని కామెంట్లు కూడా వచ్చినాయి. ఆబ్వియస్ ఇట్ ఇస్. వాళ్ళు ఎప్పుడైనా ఒక ట్రాన్స్పరసీతో పనిచేస్తున్న వాళ్ళకి ఏదో ఆటంకాలు కలుగు చేద్దాం అని దగ్గర వాళ్ళు ట్రాన్స్పరసీని వాళ్ళ చిత్తశుద్ధిని చాటుకున్నారు. ఈవెన్ ఇఫ్ ఇట్ గోస్ టు సిబిఐ అనగానే వాళ్ళకి అర్థం కాలేదు. ఇఫ్ ఇట్ ఈస్ బీన్ ఎన్హాన్స్డ్ టు సిబిఐ అయితే ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. అసలు వీళ్ళకి మనశ్శాంతి కూడా లేకపోయింది నీ పట్టి కూడా. తీవ్రతను అర్థం చేసుకోకుండా దాంట్లో ఉన్న డెన్సిటీని ఏమీ కాకుండా ఏమీ లేదు కుల ప్రాతిపదిక మీద ఛానల్ ప్రాతిపదిక మీద దాని మీద న్యాయం నిర్ణయించేద్దాం అనుకుంటే దాని కాన్సిక్వెన్సెస్ వాళ్ళే ఫేస్ చేయాలి, మనం కాదు కదా. కానీ ఇప్పుడు వీళ్ళు కూడా రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ కేసులో ముందుకెళ్ళే అవకాశాలు ఆబ్వియస్గా ఉంటాయి. వాళ్ళు పొన్నవాళ్ళు సుధాకర్ గారు ఇన్స్టెంట్ రియాక్షన్ మోడ్ చూశారు కదా. ఎప్పుడైనా సరే అలా శ్రీరామ్ గారి సంయమతో పాటించవలసిన అవసరం ఆయనకు ఉండదు. ఎందుకంటే ప్రతిసారి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి చిత్తశుద్ధి చాటుకుంటున్న వ్యక్తి అతను. సో ఇట్ ఈస్ ఆబ్వియస్. ఎప్పుడైతే మీకు ఒకటే గుర్తుంచుకోండి, సంయమనం పాటించినంత వాళ్ళు పాటించారు.
ఇవాళ మీకు ఇంకోటి గమనించట్లేదు, సిఐడి ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు చెప్పారన్న అపవాదు కూడా కోర్టు గౌరవ న్యాయస్థానం దృష్టిలో తీసుకొచ్చినప్పుడు దాన్ని కనీసం కించిత్ పరిగణలోకి కూడా తీసుకోలే. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ వాట్ దే హ్యావ్ డన్ ఈజ్ రైట్ అన్నది. అంచేత మనం వ్యవస్థని మన చేతుల్లోకి తీసుకుని ఎవడ పడితే వాడు ఎలా పడితే ఆపాదించి ఎలా కావాలంటే అలా దానికి వీళ్ళకి నచ్చింది కాబట్టి ఆ విధంగా ట్యూన్స్ మనం ప్లే చేద్దాం అనుకుని ఈ భౌగోళిశాలలోడు పౌడర్ డబ్బాడు ఓవర్ యాక్షన్ చేస్తే ఓవర్ యాక్షన్కి గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన మెట్టి దెబ్బ మాత్రం ఖచ్చితంగా టంగమనేలాగే ఉంది వాళ్ళు. కానీ నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారికి ఒక అపవాదం నిందో ఏదో ఒకటైతే ఉంది, వ్యవస్థల్ని మేనేజ్ చేయగలరు, ఎటువంటి దానిలో అయినా వ్యవస్థలు మేనేజ్ చేసే అంత స్కిల్స్ ఉన్నాయి. కానీ ఈరోజు ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో మేనేజ్ చేయడం కదా ఏం చేయలేదు అనేటువంటిది ఈ రోజు నుంచి ఇది జరగబోతుంది. ఈ వ్యవస్థలను మేనేజ్ చేసేద్దాం అన్న అపోహలో కొంతమంది ఉండొచ్చు. అది తాత్కాలికం, అది జరగని పని అండి. చంద్రబాబు నాయుడు గారు అవనండి, జగన్మోహన్ రెడ్డి గారు అవనండి, ప్రధాని నరేంద్ర మోడీ అవనండి, వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాను అపవాదే మోస్తారు. వెళ్తే ఏమీ కాదు సార్. వ్యవస్థలో ఒకరిద్దరు ఉంటారు పనికిమాలిన పనులు చేసేవాళ్ళు. ఆ పనికిమాలిన పనులు చేసేవాళ్ళు ఒకరిద్దరితో మొత్తం వ్యవస్థనంతటిని ఆపాదించే ఒక్కడికి లేదు. నేను ఐ వోంట్ బిలీవ్ ఇన్ దట్. ప్రధానంగా రామ్ సింగ్ లాంటి వ్యక్తి అతను చేసిన దాష్టికానికి అవినాష్ రెడ్డి చేసిన పాపం ఏంటో కూడా ఎవరికి తెలియకుండా అతను ఈ రోజు దాకా సఫర్ అవుతున్నారు ఎన్నో కుటుంబాలు. ఇవాళ నిజం నిలకడ మీద తెలిసినప్పుడు ఏమైంది, అది భూమరంగా ఆయనకే కదా చుట్టుకుంది ఇవాళ. సో అలాంటప్పుడు వ్యవస్థను తప్పుపడుతున్నావా, వ్యవస్థలో పనిచేస్తున్న వ్యక్తులనా? నేను ఎప్పుడు వ్యవస్థలో పనిచేస్తున్నా ఒకరిద్దరు తప్పనే మాట్లాడతా తప్ప వ్యవస్థను ఎప్పుడు నేను ఆపాదించి మాట్లాడాను. ఎందుకంటే మహానుభావుడు రాజ్యాంగం రాసిన దాంట్లో వ్యవస్థ పరిరక్షణకి మనకి ఒక్కరికి వస్తుంది అన్న ప్రాథమిక సిద్ధాంతం నేను కట్టుబడి ఉంటాను. ఎందుకంటే లేయర్స్, ఇట్ ఈస్ బీన్ ఫార్మ్డ్ లైక్ ఎ లేయర్స్, ఉదాని మీద ఒకటి. సో ఇక్కడ ఎక్కడా సరే పొరపాటు ఒక దగ్గర జరగవచ్చు, కానీ ఆ పొరపాటుని వేరే దగ్గర సరిదిద్దబడుతుంది. అది మన భారత రాజ్యాంగం యొక్క ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. సో అంచేత నేను వ్యవస్థలను ఎట్టి పరిస్థితుల్లో నేను ఏది పడితే అది మాట్లాడను. వ్యవస్థలో కొంతమంది చేసిన అవకతవకలు మాత్రం ఖచ్చితంగా నేను ఎండగడతా. ఏమో సార్, తీవ్ర పరిణామాలు ఉంటాయి దీని నుంచి. ఇక్కడతో ఆగేది కాదు. ఇది కంటిన్యూస్గా ఇది విచారణకి కానీ దీనికి అన్నిటికీ సహకరించవలసిన బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంటుంది. ఇప్పటి నుంచి ఇమ్మెన్స్ ప్రెషర్ ఉంటుంది దానికి. ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ అన్ ఈజీ వాక్ అండ్ ఇట్ ఇస్ నాట్ ఎ కేక్ వాక్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇవాళ వ్యవస్థని ఈ రోజు దాకా అవహేళనకు గురైన తర్వాత ఒక వ్యవస్థ టాపప్ చేసి పరిరక్షణకు వచ్చినప్పుడు ఇంకొక వ్యవస్థ చాలా ప్రొయాక్టివ్గా ప్రతిస్పందించే విధానంతో పనిచేస్తుంటుంది. ఎందుకంటే అబద్ధాల పునాదుల మీద అబద్ధాలతో ఇవాళ న్యాయాన్ని సప్రెస్ చేద్దాం అన్న దగ్గర ధర్మం ఎలా పరిరక్షించబడిందో చూడమనండి. ఆ మేడం ఇవాళ ఇచ్చిన కాంట్రడిక్షన్ వాళ్ళలోనే వాళ్ళకి ఇది లేదు. ఇది చాలా స్ట్రాటజికల్ మూవ్ అండి. ఎందుకంటే వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు మన ఇంట్లో చూడండి, మన నాన్నగారు పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి ఉంటాడు, ఆయన మన కుటుంబ పెద్ద ఆయన ఒక మాట చెప్తున్నాడు అంటే దానికి ఇంట్లో ఉన్న కుటుంబం అంతా ఎలానే దానికి తగ్గట్టు పనిచేస్తుంది. కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎవడో పని చేసినప్పుడు 1-2 ఉదంతాలు ఫ్యామిలీ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. కానీ తదనంతర పరిణామంలో ఫ్యామిలీ మళ్ళీ ఏకతాటి మీదకి వస్తుంది. సేమ్ సుప్రీంకోర్టు కూడా రైజ్ చేసింది. ఈ 17A విషయంలో క్రాష్ అయిపోతుంది, ఇదంతా అడవాడు చేస్తూ ఈ భోగని బ్యాచ్గాలు చేసినంత మాత్రాన దానికి తాత్కాలిక ఉపశమనం 90 రోజులు 100 రోజులు 105 రోజుల రూపున తీర్పు వెల్లడించే ఉపక్రమించిన వ్యవస్థ ఇవాళ ఇటు తిప్పటి మళ్ళీ వాళ్ళ కోర్టులోకి వేసుకోగలిగింది. వీళ్ళు ఇవాళ తాత్కాలిక ఉపశమనం కోసం త్రిసభ్యాసనం ఇవాళ రేపట్లో వేసేస్తారన్న దగ్గర ఆవేశపడుతున్నారు. కానీ ఇది గౌరవ్ చంద్రచూడ్ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి పర్యవేక్షణలోనూ ఆల్రెడీ 5 బెంచ్ కాన్స్టిట్యూట్ అయ్యింది. ఆయన హెడ్ చేస్తున్నాడు. దానికి ఏ విధంగా తొందర ఉంటుంది నేను చూస్తాను. దీంట్లో ప్రశాంత్ భూషణ్ గారి దగ్గర ఒకే ఒక మాటతో కొట్టిపడేయచ్చు. దాని పరిణామాలు ఇవాళ అది మళ్ళీ కాన్స్టిట్యూట్ అయ్యి దాని అవకతవకలు తేలేది వరకు ఈవెన్ దానికి ఎప్పుడో ఒక సంవత్సరం ముందు సంవత్సరం తర్వాత అన్న ప్రాతిపదిక మీద దీని మీద ఇవాళ ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్న దగ్గర కూడా ఈ 17A కొన్ని వ్యవస్థల్లో సెక్రటరీ గారిని పరిరక్షించడానిక, లేకపోతే వ్యవస్థలో ఉన్న పోలీసు విభాగాన్ని లేకపోతే కింద స్థాయి వాళ్ళని పరిరక్షించడానికి అన్న దగ్గర చాలా అంబిగ్యూటీ ఉంది. ఈ యాంటీ కరప్షన్ బ్యూరో చేస్తున్న కేసుల్లో ప్రతి ప్రతిదానికి కొంతమంది పెర్మిషన్స్ అవసరమా అన్న దగ్గర కాన్స్టిట్యూషనల్ బాడీ ఇవాళ ఒక ఇటు ఒక అన్సర్టనిటీలో డ్రైవ్ అవుతుంది. ఆ టిల్ సచ్ డెవలప్మెంట్స్ అయ్యేదాకా దాన్ని ఒక ప్రెసిడెంట్ సెట్ చేయబడుతుంది. ఈ విధంగా అవసరం లేదు అవసరం ఉంది అన్నది. హెన్స్ ఫోర్త్ అప్పటిదాకా అయితే మాత్రం న్యాయస్థానం ఏ విధంగా మన నడవమంటుందో ఆ నడవడికలో ఉండి తీరవలసిందే. మనం దానికి ఏం అతీతం కాదు చట్టాలకి న్యాయాలకి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇదే మరికంటే మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. మరి